వాళ్ళ ముందు కూర్చోవడం, ఏంట్రా దారులు కాల్చి కూర్చోవడం, పిల్లల ప్రయాణానికి వెళ్ళి బతిమాలుకోవడం. మరి ఇన్నాళ్ళు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ధైర్యంగా నా కోటేమని అడగలేకపోవడం, పలాంది నాది అని చెప్పి ఈ అని అడగలేకపోవడం ఏంటి అని చూస్తారు. జగన్మోహన్ ఏం చేస్తారు? ఆఫ్టర్ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం ఆయన పరిపాలన చేశాడు. ఒకే ఒకటి మాట్లాడతాడు. ఈ 4-10 సంవత్సరాలు 10 నెలల కాలంలో నేను మీకు సహాయపడ్డాననుకుంటే, మీ ప్రభుత్వం మీకు మేలు జరిగిందనుకుంటే, మీకు మంచి జరిగిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే, మీ తాలూకా మీ కుటుంబ ఆదాయం పెరిగిందనుకుంటే, మీ పిల్ల పాప చల్లగా మంచి విద్యాభ్యాసం చదువుతున్నానంటే, మీకు ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉందనుకుంటే నాకు ఒకసారి మళ్ళీ అవకాశం అడుగుతారు. ఇంకా అందుకంటే ఏంటి ఈ మాటలు ఎందుకు మాట్లాడిపోతారు మరి మిగతా వాళ్ళు? అది ఇంకేంటి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంఘం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తారని సిద్ధం కాకుండా సపరేట్గా సమావేశాలు పెడతారంటే ఉత్తరాంధ్ర నుంచి అంటున్నారు. ఎప్పుడు వెయిట్ అండ్ సీ బాబు. ఉత్తరాంధ్ర పెడతారా, రాయలసీమ నుంచి పెడతారా, లేకపోతే కోస్తాంధ్ర నుంచి పెడతారా అనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ముందుగా మీకు చెప్పే కదా మేము స్టార్ట్ అవుతుంది పార్టీ. మీరే కదా మాకు ప్రజలకి పార్టీకి మధ్యన సంధానకర్తలు, బ్రిడ్జ్ మీరే కదా. మీకు చెప్పకుండా ఏం చేయం కదా. మీరు ఎక్కడెక్కడైతే ముస్లిం మైనారిటీ వాళ్ళు సీట్లు ఇస్తారో అసెంబ్లీలో, ఎంపీ సీట్లు కానీ ఆ సీట్లలో బీజేపీ పోటీ చేస్తామని చెప్తుందండి. దీన్ని ఎలా పరిగణించాలి? మాకేం సంబంధం అండి. మాకు మేము ముస్లింలకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మీ హిందువులకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మేము క్రిస్టియన్కి ఇస్తే ఎక్కడ చేస్తారు. మాకేం సంబంధం. మాకు అందరూ ఒకటే. ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట. ఆడి అవతోడు కాలు ఇరిగిపోలే, లేదా అందులో ఏమైనా అంగవైకల్యం ఉన్నాడా, లేదా అందులో అడిగే దృష్టి మాంద్యం ఉందా, ఏది ఉందా చూసుకొని ఆడతారంట గేమ్. అలా ఉంది మాట్లాడండి మాటలు మీరు. వాళ్ళు అడిగినది మాకు అది లేదు. మాకు ఎవరు వచ్చినా ఒకటే ఓపెన్. ఎవరు నేనన్నా? ఎవరన్నారు? ఎవరన్నారు? కేంద్రంతో ఆల్రెడీ ఇంతవరకు అంటే రాష్ట్ర అవసరాల నిమిత్తం మీరు ఆల్రెడీ ఉన్న గతంలో కలిసి వెళ్ళారు. రాష్ట్ర అవసరాల నిమిత్తం ఎవరు లేరు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసారు కదా రాష్ట్ర ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలవడం అనేది మీ ముగ్గురమే కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు. అడిగిపోయారు మీరు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు వ్యవస్థలు. అది ఆ వ్యవస్థలు వేరు, రాజకీయ వ్యవస్థలు వేరు. రాజకీయ వ్యవస్థలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రుల నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారా? చెప్పండి, మాట్లాడరు కదా. సిద్ధాంతం అవి రాజకీయ సిద్ధాంతం. ఎవరన్నారు? ప్రధానమంత్రిగా వస్తు వేరు, భారతీయ జనతా పార్టీ కూటమి వస్తు వేరు. ప్రధానమంత్రికి రాలేదా విశాఖపట్నం? మేము మా ముఖ్యమంత్రి అటెండ్ అవ్వలేదా? మేము అడగలేదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు చేయుతున్నామండి అని? మేము అదే అడిగాం తప్ప మేము అనలేదే. రేపో ఎల్లుండో నేనేమన్నాను మీకు? రేపో ఎల్లుండో ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు గారు రేపు వస్తారు కదా ఇక్కడికి. లేదు, భారతీయ జనతా పార్టీ మరి అగ్రనాయకులు వస్తారు కదా, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూద్దాం స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పి అన్నాను నేను. అంతే, ఇంకేమన్నా? అంతే కదా. ఏంది ఏమన్నా తప్పు? ఏదైనా మళ్ళీ ఇందాకని ఇప్పుడు మాట మార్చానా? మార్చలే కదా. ఏం సిద్ధం? ఎవరెవరు పోటీ చేయాలి కదా.
నేను ముందు ఓటమితోనే సక్సెస్ అయ్యాను. నేను ఓడిపోయే నేను సక్సెస్ అయ్యి భగవంతుడి దేవల్ల ఆ మాత్రం అవతల కంటే ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్ది పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా. మా ఎన్నికల్లో ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా, అది ఆయన వచ్చి ఇంకో వచ్చి XYZ ఎవరైనా ఒకటి X అయితే ఒకటి, Z అయితే ఒకటి, M అయితే ఒకటి, ఏ అయితే ఒకటి ఉంటుంది, ఎవరైనా ఒకటి A to Z. నేను ఎందుకు చేస్తాను? నేనెందుకు చేస్తానండి? నేనెందుకు చేస్తాను? చెయ్యొచ్చు లేదు, చేస్తామని లేదు. అది ఎందుకు ఉంటుంది? చీపురుపల్లిలో ప్రజలందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఏం కావాలంటే అవన్నీ చేసాము. మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడి నుంచి? ఎప్పుడు మారాలి అక్కడి నుంచి? ఆ ప్రజలు తిరస్కరిస్తే, ఆ ప్రజలు వద్దనుకుంటే, లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ మారుతున్నారు. ఎవరు మారుతారు? రాజకీయాలను నమ్మకాలు ఎవరైనా ఉంటుందమ్మా. ఆయనకేమి స్పెషల్ 3 కొమ్ములు ఉన్నాయా స్వాగతించడానికి? ఆయనకేం 3 కొమ్ములు చెప్పండి. ఎవరైనా ఒకటి ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేస్తాం కదా, ఎవరైనా చేస్తారు కదా. అది ఆ పార్టీల తాలూకా నిర్ణయాలు, మాకేం సంబంధం? నేనన్నా తిరస్కరించి మరి ఆయన అడగండి, ఎందుకే ఇక్కడ మారుతున్నావు, ఇక్కడ తిరస్కరించారని. వాళ్ళ పార్టీ తిరస్కరించిందో వాళ్ళు తిరస్కరించారో నాకేం సంబంధం? నాకు సంబంధం లేని విషయాలు మీరు అడిగితేగా, సంబంధం లేని వ్యక్తులను అడిగితే చెప్తారు. ఆయన అడగండి అవన్నీ. ఈ క్వశ్చన్లన్నీ వాళ్ళవి నాయ కాదు. నాకు క్వశ్చన్ ఒకటే అందరూది. నాకు ఎవరైనా ఒకటే పోటీ. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని, ఆదేశాన్ని శిరసావహిస్తూ ఆవిడ ఇక్కడ పోటీ చేస్తుంది. ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ, ఇక మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లాడుకొని కొత్త వాళ్ళు అయితే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి జగస్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటిది అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలియని మరి ఆయన కండస్థ పెట్టుకుంటూ చూడండి. आंध्र की राजनीति का सबसे बड़ा बाहुबली एनटीआर गारू, उसको पीछे से वेनुपोट्टू खोल किसने किया? चंद्रबाबू नायडू ने किया. चंद्रबाबू नायडू అంటే కట్టప్ప ఆఫ్ आंध्र प्रदेश पॉलिटिक्स, ऑलवेज वेनुपोट्टू दारुడు. सब जगह पर पीछे से नरेंद्र मोदी जी को भी वेनुपोट्टू, सबको वेनुपोट्टू, आंध्र प्रदेश ప్రజలకు వెన్నుపోటు.
చూసాం కదా మనం, ఇది నేను చెప్పిన మాటలా? ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. సరే ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం, 2 పార్టీలు వెళ్ళిపోవడం, లేదా పొత్తులకు వెళ్ళడం, పొత్తు అని అది వేరు. ఇదంతా ఎప్పుడు ఒక 3 నెలల కింద జరిగిన సంఘటనలు.